హలో అండి. నేనిప్పుడు ట్రై చేస్తున్న రెసిపీ నేను కూడా ఎప్పుడూ ట్రై చేయలేదు. ఇదే ఫస్ట్ టైం ట్రై చేశాను. జస్ట్ మీరు ఒక బౌల్ తీసుకొని పీల్ ఆఫ్ చేసిన పొటాటోని, క్యారెట్‌ని బాయిల్ చేసుకోండి. అది బాయిలింగ్ అయ్యేటప్పుడు అది కలుపుతూ కొంచెం అందులో సాల్ట్ యాడ్ చేయండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇంతలోగా మీరు ఒక బౌల్ తీసుకొని ఏదో ఒక చపాతీ పిండిని తీసుకొని అందులో కొంచెం సాల్ట్, ఇంకా కొంచెం జీలకర్ర వేసుకొని, కొంచెం వాటర్ ఏసుకొని చపాతీ పిండి ఒత్తుకున్నట్టు ఒత్తేసుకోండి. అంటే ఒక 15 మినిట్స్ దాన్ని అలానే ఒత్తుకొని ఉంచుకోండి. ఇది నేను ఫస్ట్ టైం ప్రయోగం చేశాను. కానీ టేస్ట్ చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. ఇలా ఒత్తుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ పోయాక ఆ పిండిని మీరు తీసి చపాతీ కర్రతోని చపాతీలా తయారు చేసుకోండి. బేసిక్‌గా నా దగ్గర చపాతీ కర్ర లేదు. సో, అందుకే మీకు చూపిస్తున్నట్టు నేను అలా చేశాను ఇక్కడ. ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే అవి ఒక ప్లేట్‌లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అది మీరు ఎంత ఎంత సైజ్ ఒత్తుకున్నా అది మీ ఇష్టం. అది ప్లేట్‌లో పక్కన పెట్టుకొని ఒక ఖాళీ బౌల్ తీసుకోండి. ఆ బౌల్‌లోని ఆనియన్స్, మిర్చి, నేను ఏదైతే బాయిల్ చేసుకున్నానో ఆ బాయిల్ వెజిటబుల్స్ ఏసుకున్నాను. మీరు ఇంకా ఏమైనా చేసుకోవాలంటే వేసుకోండి వెజిటబుల్స్. అండ్ అందులో కొంచెం ఆర్గానో యాడ్ చేశాను. మీకు తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకొని అవి మోమోస్ లాగా పెట్టేసుకోండి. ఎలా షేప్ ఏదైనా మీ ఇష్టం. పెట్టేసుకొని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అది బాయిల్ అయిన తర్వాత ఒక ప్లేట్‌లో ఆయిల్ పెట్టేసి ఆ మోమోస్ ఏవైతే ఉన్నాయో నేను అందులో పెట్టాను. మీకు నచ్చిన పేరు పెట్టుకోండి. నేనైతే ఏ పేరు పెట్టలేదు దీనికి. తర్వాత దీన్ని 20 మినిట్స్ స్టీమ్ చేశాను సిమ్‌లో పెట్టి. అంతేనండి, టేస్టీగా తయారైపోయింది. తీసేసాను. ఒక ప్లేట్‌లోని సర్వ్ చేసేసుకున్నాను. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చిన సాస్‌తో. థ్యాంక్ యూ.